ప్రభుత్వ పాఠశాలలు వసతి గృహాలలో కనీస సౌకర్యాల కల్పన కోసం కృషి చేస్తానని ముఖ్యమంత్రి కార్యాలయ ఆదేశాల మేరకు మెదక్ జిల్లాలోని చేగుంట మండలంలోని వసతి గృహాలను పరిశీలించినట్లు ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. చేగుంట మండలంలోని బాలుర బాలికల వసతి గృహాలను ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్మన్ బక్కి వెంకటయ్య మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు సందర్శించారు. హాస్టల్ పరిశీలించేందుకు వచ్చిన అధికారులకు విద్యార్థుల కరచాల ధ్వనులతో స్వాగతం పలికారు. హాస్టళ్లకు సంబంధించిన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చదువుకుంటుందా? మీకు భోజనం చెబుతూ రాష్ట్రాల ఆయన కూడా ఎస్ఐ కావాలి కదా చెప్పిన కలెక్టర్ కావాలి మేడం లెక్క సార్ కావాలి. ఎస్ఐ గారు మీరు రాకుండా మీకు చెప్పినాడు కలెక్టర్ అన్నాడు. సో మనకు అప్రాక్సిమేట్లీ 2 lakhs అవుతుంది సార్ హాస్టల్ ఎంతమంది ఉంటారు? గవర్నమెంట్ బిల్డింగ్ సార్. టోటల్ జిల్లాలో 24 హాస్టల్లో ఒక్క బిల్డింగే రెంట్ ఉంది సార్. మిగతా అన్ని గవర్నమెంట్ బిల్డింగ్. అది కూడా నర్సాపూర్లో బాయ్స్ హాస్టల్. సిఎస్ మేడం రిపోర్ట్ తీసుకుంది సార్ లాస్ట్ వీక్. మీరు ఏం చేయలేదు కదా, జిల్లాలో 15 హాస్టల్స్ మేము రిపోర్ట్ చేయడం జరిగింది. దానికి 33 lakhs రిక్వైర్మెంట్. ఈ హాస్టల్ కూడా దాంట్లో ఏం సమస్యలు ఉన్నాయి మీకు సార్ చెప్పండి. సమస్యలు ఉన్నాయా? హాస్టల్ సరిపోవట్లేదని అనిపిస్తుంది ఇక్కడ. కలెక్టర్ సారు, ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ సార్ వెంకటయ్య గారు, సార్ వెంకటేశ్వర్లు, దుబ్బాక కాన్స్టిట్యున్సీ వాస్తువులు సార్. భోజనం బాగుంటుందా? ఎస్సీ ఎస్టీ బీసీ అన్నీ ఒక దగ్గర. ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ప్రాపర్టీ అవి అయితే మనకు అప్పుడు ఇవన్నీ అక్కడ షిఫ్ట్ చేసుకోవాలి. ఇంటిగ్రేటెడ్ ప్లేస్మెంట్స్ వాళ్ళకి ప్లే గ్రౌండ్స్ కానీ లేకపోతే సోలార్ వాటర్. ఇప్పుడు ఈ పిల్లలకు డ్రింకింగ్ వాటర్ ఏంటి రావట్లేదు, అది కూడా వస్తుంది. అయితే 150 పిల్లలు అడ్మిట్ అయ్యారు. 100 మెంబర్స్ ఉంటున్నారు. మంచి స్కూల్స్ బాగున్నాయి కాబట్టి పిల్లలు ఇంగ్లీష్ స్కూల్ పక్కకు బాగుంటుంది. పక్కకు స్కూల్ బాగుంటుంది. కొంచెం లివింగ్ రూమ్స్ తక్కువ ఉన్నాయి సార్. ఈరోజు మెదక్ జిల్లాలోని రామాయంపేట, చేగుంట 2 మండలాలలో మరి సోషల్ వెల్ఫేర్ మరి రెసిడెన్షియల్ స్కూళ్ళను విజిట్ చేయడం జరిగింది. మరి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఏం సమస్యలు ఉన్నాయి, మరి విద్యార్థులకు సరిగా భోజనం వసతి కల్పిస్తున్నా లేదా, మరి హాస్టల్ వసతి బాగుందా లేదా, మరి మెనూ ప్రకారం అక్కడ భోజనాలు అందజేస్తున్నా లేదా, మరి కాస్మోటిక్ ఛార్జీలు రెగ్యులర్గా చెల్లిస్తున్నా లేదా, ఇవన్నీ సమస్యలపై
మరి జిల్లాలో 4-5 స్కూళ్ళను ర్యాండంగా సెలెక్ట్ చేసుకొని మరి ప్రభుత్వం ఒక నివేదిక ఇవ్వమని చెప్పి సీఎంఓ గారి ఆదేశాల మేరకు ఈరోజు 2 మండలాలను 4 స్కూళ్ళను విజిట్ చేయడం జరిగింది. కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడైతే వడ్డీహారంలో అయితే మరి తరగతి గదులు 4-5 రూములు ఎమర్జెన్సీ అవసరం ఉన్నాయి. మరి పిల్లలకి ఇక్కడ వాష్రూమ్ అవసరం ఉన్నాయి. మరి స్ట్రెంత్కు తగ్గట్టు వాష్రూమ్స్ లేవు. మరి వాళ్ళకు 4-5 రూములు అర్జెంట్ కట్టిస్తేనే ఇక్కడ అవకాశం ఉన్నది. మరి అడిషనల్ కలెక్టర్ గారు వెంకటేశ్వర గారు మాతోనే ఉన్నారు, మరి ఆర్డీఓ గారు ఉన్నారు. మరి మన మెదక్ కలెక్టర్ గారితో మాట్లాడి ఏమైనా నిధులు ఉంటే వారి దగ్గర డిఎంపీ నిధులు కానీ సిఎస్ఆర్ నిధులు కానీ ఉంటే మరి వారి దగ్గర చేయించడం, లేదంటే మరి ప్రభుత్వంకు నివేదించి మరి సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ వాళ్ళకు చెప్పి ప్రభుత్వం నుంచి అయినా మంజూరు చేయించి చేయాల్సిన అవసరం ఉన్నది. మరి మేము ఇచ్చే నివేదికలో ఇక్కడ మినిమం నీడ్స్ లేవని చెప్పి కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి చేగుంటలో కూడా హాస్టల్ను విజిట్ చేయడం జరిగింది, రామపేట కూడా విజిట్ చేయడం జరిగింది. ఇవన్నీ సమస్యల మీద కూడా ప్రభుత్వానికి సమగ్రమైన నివేదిక ఇచ్చి మరి పిల్లల సమస్యలు పరిష్కారమయ్యే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ నాతోటి పాల్గొన్నటువంటి ప్రభుత్వ అధికారులకు అందరికీ మరి మీ పత్రికా ప్రతినిధులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఇతర అధికారులకు అందరికీ, పోలీసు అధికారులకు అందరికీ నా యొక్క నమస్సుమాంజలు జై భీమ్ తెలియజేస్తాం.